బాలీవుడ్ అగ్ర దర్శకులలో కోడి రామకృష్ణ కూడా ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించిన ఈయన 1982వ సంవత్సరంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు. ప్రముఖ దర్శకులు స్వర్గీయ దాసరి నారాయణరావు గారికి కోడి రామకృష్ణ గారు ప్రియ శిష్యులు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను, వాటితో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకున్న దర్శకులలో కోడి రామకృష్ణ కూడా ఒకరు. ఫ్యాంటసీ చిత్రాలను ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా, అలరించేలా తీయడం కోడి రామకృష్ణ స్పెషాలిటీ. అమ్మోరు, దేవి, అరుంధతి, అంజీ లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. దాదాపు తెలుగు అగ్ర హీరోలందరినీ దర్శకత్వం చేయడమే కాకుండా తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా సినిమాలకు దర్శకత్వం వహించి విజయం అందుకున్న అరుదైన దర్శకుల్లో కోడి రామకృష్ణది ప్రత్యేక స్థానం. ఇలా ఎన్నో విజయాల్ని తన జీవితంలో అందుకున్న కోడి రామకృష్ణ గారు చివరిసారి 2016లో నాగహారవు అనే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రోజున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు, హీరోలు, దర్శకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.